అసలు ఇది FTL లో ఉందంటుర్రా లేకపోతే బఫర్ జోన్ లో ఉందంటుర్రా? సార్ ఒక కామన్ ఒక నార్మల్గా ఇప్పుడు మేము ఉన్నామండి, ఏదో మాకున్న ఉద్యోగాలు ఏవో మేము చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాము. ఈ పొలిటికల్ ఏమొస్తున్నాయి న్యూస్లు మా వరకు అయితే తెలియట్లేదు. మేమేమో ఇప్పుడు నేను పొద్దున్న 9, 8 నుంచి 6 గంటల వరకు మేము జాబ్స్ చేసుకోవాలి. దీని వెనకాల న్యూస్ మేజర్ న్యూస్ ఏంటో తెలీదు మాకు. మా సొసైటీ నుంచి గ్రూప్ లో ఒకటి ఏదో వచ్చేసేస్తుంది, దాన్ని బట్టి మాకు అర్థం. సొసైటీ గ్రూప్ కాదమ్మా మీది, ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన దాని మీద క్లాసిఫైడ్ అదే ఇష్యూ మొత్తం పేపర్ లో ఒకటి ఇష్యూ. అది సరిపోతుంది అంటే మీకు అందరికి సామూహికంగా ఇవ్వాల్సిన పని లేదు. పేపర్ ఆల్రెడీ మేము ఇచ్చినామని చెప్పేసి రేపు చెప్తుంది. రేపు వస్తుంది బుల్డోజర్లు వచ్చి మీ మీద ఖచ్చితంగా పడతాయి. మీరు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు అంటున్నా? సార్ ఎట్లా ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు గవర్నమెంటే చెప్పాలి. మేము ఇలానే మనం నిలబడతాం. గవర్నమెంటే చెప్పిందమ్మా మీకు, గవర్నమెంటే చెప్పింది. రైట్ ఉంది ఒక మనిషిని చంపి వాళ్ళ ఇల్లు తీసుకోవచ్చు అనుకుంటే మమ్మల్ని ముందు చంపనియండి. ముందు బుల్డోజర్ వస్తే మాకు సౌండ్ వస్తుంది కదా, మరి ముందు మేము నిలబడతాము. మా ముందు నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇల్లుని కూలగొట్టమనండి మేము. ఎందుకంటే ఇప్పుడు మేము బ్రతికున్నా చేసేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో చోటకెళ్ళి మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలి. మాకు లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా సార్? ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. మేము ఎలాంటి బ్రతుకు లీడ్ చేస్తున్నా ముందు అది కనుక్కోండి. మరి మాకు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి మేము ఇస్తాం ఇల్లు అంటారు, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఆ ఎక్కడో ఇల్లు ఎలా ఇస్తారు? ఎందుకు వెళ్తాము? ఎక్కడో వెళ్ళి చాలా ఉంది, మూసి చుట్టూ ఉంది, ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి అక్కడ డెవలప్ చేసుకోవడం. మనుషులు లేని హ్యాబిటాట్ లేని ప్లేస్లో మీరు డెవలప్ చేయడం వల్ల ఎవరికి ఆబ్జెక్షన్ ఉండదు.